6వ నెలలో గాబ్రియేలు అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటివి, ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. చాలండి పిల్లరా, ఈరోజు నేను మరియా అన్న ఆ తల్లి గురించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మరియమ్మ గురించి సరేండి. మీకు తెలుసా, పాత నిబంధనలో మిరియాం ఆ పేరు కొత్త నిబంధనకు వచ్చేటప్పుడు మరియా అని వచ్చిందన్నమాట. నేను చిన్న కథ చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఒక దేశంలో ఒక రాజుగారట, మన దేశంలో సోమరిగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలని ఆశ వచ్చిందంట ఆయనకి. ఈ దేశంలో సోమరులుగా ఉన్న వాళ్ళందరికీ మరి రాజుగారు మంచి ప్రైజ్ ఇస్తాడంట. ఆయన సాటింపు వేపిస్తే అందరూ వచ్చారట. సోమరికి ఉన్న లక్షణాలు ఏంటి? ఎక్కువ నిద్రపోతారు, ఇంకా చెప్పిన పని ఈ పొల తీసి, ఇంకా బద్ధకంగా ఉంటారు, ప్రార్థన చేయరు, బైబిల్ తీరు, ఇంకా ప్రార్థనకు ముందల రారు, ఉపవాస ప్రార్థన అంటే అసలు రారు, ఇంట్లో కుటుంబారాధన లేదు. సరేండి, సరే మొత్తానికి సోమవారులు అందరూ వచ్చారట. అందరూ సక్క లైన్గా నిలబడ్డారు రాజుగారు ఎదురుగా. నిలబడితే రాజుగారు అన్నారు, మరి సోమవారులు అందరూ కూడా బహుమతి కావాల్సిన అందరూ సోమవారికి చెయ్యెత్తమంటే అందరూ ఎత్తారంట, కానీ ఒకడు మాత్రం ఎత్తలేదట. చెయ్యెత్తనా, ఏమి ఎత్తుతాములని చెయ్యెత్తలేదంట. ఒరే ఇటారా, నీకు బహుమతి ఇస్తాను అన్నాడంట రాజుగారు. ఓరి నా ఎత్తపోయి నాకు కూడా ఇస్తారా అన్నట్టుగా వచ్చాడంట. వచ్చేటప్పుడు బహుమతి ఇస్తాను అన్నాను కదా, నేను మాట తప్పను. సరేండి, వీళ్ళందరికన్నా ఈయన ఎక్కువైన స్వామి. ఎందుకంటే కనీసం చెయ్యి కూడా ఎత్తుతాను కూడా ఏంటి, చెయ్యి ఎత్తుతాను కూడా ఎంత బతకమండి ఆయనకి. ఈయనకి 100 కొరడా దెబ్బలు కొట్టను రా అన్నాడంట. అదే నేను ఇచ్చే బహుమతి అన్నాడు. ఎన్ని దెబ్బలు? అందరి ఎదురుగా ఆ స్వామి అన్న ఆయన్ని 100 కొరడా దెబ్బలు కొడుతుంటే, అమ్మో నాయనో నాయనో, అమ్మో నాయనో అంటుంటే ఆ దేశంలో ఉన్న స్వామి వాళ్ళందరికీ సురుకు వచ్చేసిందంటండి. ఆ దేశంలో ఉన్న స్వామి వాళ్ళందరికీ కూడా, అమ్మో ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, వాళ్ళకు ఫోన్ చేసి నేను పనిలోకి వస్తాను, లేకపోతే నేను ఈ పని చేస్తాను, మా ఇంటి శుభ్రం చేసేస్తాను, లేకపోతే అట్లా చేసేస్తాను, ఇలా చేసేస్తాను. అసలు స్వామి తన ఆత్మ పరిగెత్తుకెళ్ళిపోయిందండి ఆ దేశంలోంచి. ఈ దెబ్బలు తిన్నవాడు కూడా రేపు నుంచి ఇలా ఉండను, నేను రేపు నుంచి మంచి షార్ప్ అయిపోతాను, నేను మంచి సురుకు అయిపోతాను నేను అని ఆయన కూడా జ్ఞానం వచ్చిందంటే. నిజంగా ఈ కథ వినగానే అనుకున్నాను, రాజుగారు బలి పని చేసాడు అనుకున్నాను. సరేండి, అవును. ఏంటంటే సోమరితనం దరిద్రానికి దారి తీస్తుందట, సామెతల గ్రంథంలో ఉంది. కొంతమంది బైబిల్ తీరు, జీవం గల దేవుని వాక్యం, దీన్ని చదవకపోతే ఎలా బ్రతుకుతాం, ఎలా శక్తి వస్తుంది? ఆత్మీయ సోమరితనం. కొంతమంది మోకరించరు ఏమండి, కొంతమంది వాక్యాన్ని ధ్యానించరు, కొంతమంది ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ పరిగెత్తరు, కొంతమంది ఆరాధన టైం అయిపోతుందని రాత్రి మా ఇంట్లో చెప్తున్నారు, జోగారి పిల్లలు 3 బస్సులు మారి ఆరాధనకి వెళ్ళేవాళ్ళంట యూటీ ఆ ప్రాంతాల్లో మరి ఎక్కడ ఉన్నప్పుడు. ఆ రాత్రే తాళం చేసేసి బట్టలు వేసి పడుకోబెట్టేదంట లిల్లమ్మ గారు. తెల్లారి పొద్దున్న లేపుతాం, మొహం కడుకుంటాం, బ్రష్ చేసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ పరిగెడతామే. అలా నేర్పించారంట వారికి దేవుని సన్నిధి అంటే ఎంత ప్రేమించాలి, ఎంత పరిగెత్తాలని. సామెతల గ్రంథంలో ఏమన్నా, సురుకుగా ఉండట గొప్ప భాగ్యం అంట. మళ్ళీ అది శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతారు. సరేండి, అవును. కాబట్టి పిల్లరా, ఈ సోమరితనం ఏం చేస్తుందంటే ఆత్మీయ జీవితంలో వెనక పెట్టేస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఆత్మీయ జీవితంలో మనల్ని వెనక పాడేస్తుంది. లేదు, శ్రద్ధ గురించి చెప్తుంది బైబిల్. బాగా శ్రద్ధగా దేవుని ఎత్తుక్కోవాలి. మొదటి జాములు లేచి మొరపెట్టాలి. ఏమండి, మొదటి జాములు లేచి ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి. చూడండి, మీరు సామెతలు 31వ అధ్యాయం చదవండి. పెమ్మల కాడి లేచి
తన ఇంటి వారికి ఆహారము. పెందలకాడండి 9 పొద్దున్నే 9 అవుద్దా? పెందలకాడండి 9 అవుద్దా ఏమండి? కాబట్టి పిల్లరా మనుషులు ఎందుకని అలాగుండిపోతున్నారంటే చూడండి, వారికి ఆసక్తి, వారి శ్రద్ధ అనేది కాపాడతలేదు. అందరూ నూజుడు వచ్చి మారుమనసు పొందుతున్నారట, ప్రార్థన చేసుకుంటున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, ఉపవాసం ఉంటున్నారు, ఏడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. వాక్యం చెప్తుంటే హృదయాలు కదిలిపోతున్నాయి. వారి స్థితి అంతా అర్థమవుతుంది. అయ్యో ఇలాంటి వ్యక్తినా నేనని ఏడుతున్నారట. ఒక ఆయన బాగా ఫుల్గా తిని చెట్టు కాలు మీద కాలు పెట్టి ఆయన తల కింద ఇలా 2 చేతులు పెట్టుకుని వాళ్ళందరిని చూస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నారు. ప్రభువా నేనేమో చేశాను, నువ్వేమో చూసావు, ఏంటి ఉపవాసం ఏంటి, ఈ తోటలో ఈ కర్మ ఏంటి అంటున్నాడంట. నేను చేసితిని నువ్వు చూసావు, నువ్వు చూసి ఏంటి కర్మ అంటే ఒప్పుకోవటానికి కూడా బద్ధకమే. ఏమండి, ప్రార్థన చేయటానికి కూడా వస్తుందా? రక్షణ వస్తుందా ఆయనకి? చూడండి, రక్షణ రాదు. రేపొద్దున్న చూడండి, మనం చనిపోయిన తర్వాత దేవుడు మనల్ని లెక్క అడుగుతాడట. నువ్వెన్ని ఆదివారాలు వెళ్ళావు, తర్వాత నువ్వు ఎన్ని వాక్యాలు విన్నావు, ఈ భక్తుడి గురించి విన్నావా? ఏబు గారి గురించి విన్నావా? విన్నానండి, చాలాసార్లు విన్నాను. ఆయన అనుసరించినట్టుగా నన్ను అనుసరించావా అని అడిగితే మనం ఏం చెప్తాం సమాధానం? నువ్వు వినలేదా ఏబు గురించి? చూడండి, అబ్రహాం గురించి విన్నావా? విన్నానండి. మరి అబ్రహాం గారు అమ్మడించినట్టుగా ఇడిసినని అమ్మడించావా అని అడిగితే ఏం చెప్తాం సమాధానం? చూడండి, నువ్వు మరియా గురించి విన్నావా? విన్నానండి. చూడండి, నేను ఆవిడ గురించి 6 విషయాలు చెప్తాను నేను ఈరోజు. చూడండి, 6 విషయాలు. చూడండి, మరియా, క్రిస్మస్ లో మరియా పాత్ర చాలా పెద్దది అన్ని పాత్రల కన్నా, అవును కదమ్మా, దేవదూత కన్నా. చూడండి, ఏదో డిసెంబర్ 25వ తారీఖున కాజేపు చెప్తే సరిపోదు క్రిస్మస్. చూడండి, అవును, దేవదూత గురించి చెప్పాలి, పశువుల పాక గురించి చెప్పాలి, యేసేపు గురించి చెప్పాలి, మరియా గురించి చెప్పాలి. ఏమండి, ఇంకేమున్నాయి? గొర్రెల కాపర్ల గురించి చెప్పాలి, జ్ఞానుల గురించి చెప్పాలి, నక్షత్రం గురించి చెప్పాలి. ఎన్ని విషయాలు ఉన్నాయో. క్రిస్మస్ అంటే ఒకటి కాదు. చూడండి, వీళ్ళందరూ కూడా ఎలా పాత్రలు పోషించారో మనం కూడా దేవుని సన్నిధిలో చక్కగా అవన్నీ కూడా నేర్చుకుని క్రీస్తుని మనం కూడా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన మోసుకుని వెళ్తామే క్రిస్మస్ అన్నమాట. చూడండి, అవును. కాబట్టి పిల్లరా, చూడండి, మనం ఏం చేయాలంటే రేపొద్దున్న వాక్యం అడుగుతాడు. మీకు తెలుసా, ఆరాధన అనుకుంటున్నావా? ఏదో ఆరాధన వచ్చి ఆ వాక్యం వెళ్తాం అనుకుంటున్నావా? మన జీవితంలో ప్రతిదీ కూడా ఆరాధన ద్వారానే సాధ్యమవుద్ది. జయంతం, చూడండి, ఆశీర్వాదం, ఓర్పు, సహనం, తర్వాత మన ఇంట్లో పరిస్థితులు మారుతాం, మన ఒంట్లో పరిస్థితులు మారుతాం, మన హృదయంలో పరిస్థితులు మారుతాం వాక్యం ద్వారానే. చూడండి, వాక్యం ఎంత మంచిదో తెలుసా? చూడండి, ఈ జీవన పోరాటంలో ప్రతిదీ కూడా వాక్యంలో ఉంటుంది. దేవుని మందిరానికి వస్తాం, సకల ఆశీర్వాదానికి కారణం అవుద్ది అనమాట. చూడండి, అంత నెతుక్కుంటే అలాగవుద్ది, లేకపోతే ఏమి ఉండదు. కొన్ని పరిస్థితులు మనం కొన్ని కష్టాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. ఎల్లు, ఆ కష్టాల్లో దేవుడిని చేయందిస్తాడు. ఎల్లు, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయం నాకు భయపడి, ఎందుకంటే నీ దుడ్డు కారయు నీ దండము నన్ను ఆదరించును. ఎల్లు, నీకు ఎప్పటి వరకు దేవుడు చూడండి అవకాశం ఇస్తాడు. ఎల్లు, తర్వాత నీకు వెలుగు వస్తుంది. బాబీ చెప్తా ఉంటాడు, ఆయనకు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో మేము కారు వేసుకుని వెళ్తున్నామంట. కారు వేసుకుని వెళ్తుంటే ఆ రోడ్డు బాగోలేదంట, బాగా గుంటలో ముళ్ళు, అసలు వెళ్తలేదంట కారు. నిదానంగా 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 వెళ్తుందంట. నిదానంగా వెళ్తుందంట. చూడండి, అంతా కూడా గొతుకులు అనమాట. నిదానంగా, అసలు ప్రయాణం స్పీడ్గా సాగుతులేదంట. నిదానంగా వెళ్ళి 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 ఒక బైపాస్ రోడ్ ఎక్కిందంటండి. ఆ బైపాస్ రోడ్డు ఎక్కితే ఉందంటండి, ఆ రోడ్డు ఉందంటండి, ఎంత విశాలంగా ఎలాడుపు, ఎంత బాగుంది. హైవేనంటండి. హైవే ఎక్కినప్పుడు చాలా స్పీడ్గా కారు వెళ్ళిపోతుందంట. అక్కడ ఒకసాటికి లాప్ చేస్తే పెద్ద మందిరాలు 2 కాపాడుతున్నాయట. విస్తారమైన జనం ఉన్నారట. చూడండి, అవును, ఆయన ఎప్పుడు చెబుతాడు, మా ఇంట్లో మనం ఏంటంటే గుంటల్లో రోడ్లో ప్రయాణం ఉన్నాం, మనం ఎక్కుతాం, హైవే ఎక్కుతాం. చూడండి, దేవుడు సేవను చూపించాడు.
చూడండి మనం ఎక్కుతాం. మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఒక మట్టి రోడ్లో ఉన్నాం చూడండి, ఎన్ని ప్రయాణం సాగని రోడ్లు, ఇలాంటి కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నాం అని చెప్తూ ఉంటాడు ఆయన. ఎంత ధైర్యం వస్తుందో నాకు అయితే. ఎక్కుతాం, తొందరగా ఎక్కుతాం. చూడండి, దేవుడి సేవని దీవిస్తాడు అనిపిస్తుంది నాకు. లేరా మనం ఎప్పుడు అలాగే ఉన్నాం. చూడండి, వీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహాశ్రమంలోంచి వచ్చిన వారు. గొర్రెపిల్ల వస్త్రంలో తమ వస్త్రం ఉతుక్కుని తెలుపు చేసుకుని వచ్చిన వారు. ఎంత చక్కగా ఉన్న ప్రకటన గ్రంథంలో. చూడండి, అవును. కాబట్టి పిల్లరా, మనం ఎప్పుడు ఈ కష్టాలు గుండానే వెళ్ళాం. మనకు వెలుగు వస్తుంది, మనకు మంచి వస్తుంది. చూడండి, మనం కూడా ఏంటి పరిస్థితులను కృంగిపోకూడదు. కొన్ని మాటలు పలకాలి, బైబిల్ జ్ఞాపం చేసుకోవాలి. ఆయన కృప గలవాడు, ఆయన కృప ఆకాశం అంతా, ఆయన కృప ద్వారా నేను రక్షించబడతాను, ఆయన కృప ద్వారా నేను దీవించబడతాను, ఆయన కృప ఉన్నతమైంది అని పలకాలి మన నోటితో. తర్వాత ఆయన ప్రేమ గలవాడు, చూడండి నన్ను ప్రేమించాడు ఆయన అని పలకాలి నోటితో. తర్వాత ఆయన క్షమించే దేవుడు, ఆయన ఆ దొంగనే క్షమించే నన్ను క్షమించడా అని పలకాలి నోటితో. తర్వాత యథార్థమంతులకి ఏ మేలు చేయక మానడు, కాబట్టి నేను యథార్థంగా ఉంటాను, ప్రతి మేలు జరుగుద్ది అని నమ్మాలి హృదయంలో. తర్వాత మొదట నా నీతి రాజ్యాన్ని ఎదకండి, కావాల్సిన మీకు అనుగ్రహిస్తానని చెప్పాడు. మొదట దేవుని నీతి రాజ్యాన్ని ఎదుగుతాను, నాకు కావాల్సిన దేవుడు ఇస్తాడు అని నమ్మాలి దేవుణ్ణి. చూడండి, ఇలాగూ కొన్ని వాక్యాలు పలకాలి, కొన్ని వాక్యాలు గుర్తు చేసుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. లేరా ఏంటంటే ఈ ఆదివారం కూడా దేవుడు రేపు లెక్క అడుగుతాడు. చూడండి, కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి, ధ్యానించాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. మరియా గురించి చాలా శ్రేష్టమైన అనుభవాలు మనం తెలుసుకోవచ్చు. చూడండి, మరియాని పూజించకూడదు, మరియాని గౌరవించాలి. చూడండి, అవును. ఆవిడ ఫస్ట్ మరియా ధన్యురాలు. ఎవరమ్మా? ధన్యురాలు. తర్వాత మరియా దీనురాలు. మరియా ఎవరు? దీనురాలు. తర్వాత మరియా యోగ్యురాలు, మూడోది. నాలుగోది మరియా పరిశుద్ధురాలు. చూడండి, అవును. తర్వాత ఐదోది మరియా ప్రార్థనా పరురాలు. తర్వాత ఆరోది మరియా ఆత్మీయురాలు. ఎవరమ్మా? ఆత్మీయురాలు. చూడండి, అవును. పిల్లరా, మరియా పాత్ర చాలా గొప్పది, చాలా పరిశుద్ధురాలు ఆవిడి. చూడండి, చాలా దీనురాలు ఆవిడి, చాలా యోగ్యురాలు ఆవిడి, చాలా ఆత్మీయురాలు ఆవిడి, చాలా ప్రార్థనా పరురాలు ఆవిడి, చాలా ధన్యురాలు. చూడండి, అవును. నేను ఈ ఒక్క లోకసువార్త మొదటి అధ్యాయంలోనే ఏం చెప్పారంటే, ఆవిడే చెప్పింది, దేవుని ఆత్మ వచ్చి ఆవిడ మీదకి వచ్చి చెప్పే మాట ఏంటంటే, నన్ను అన్ని తరాలు వారు ధన్యురాలు అంటారు అని చెప్పింది ఆవిడ. ఎన్ని తరాలమ్మా? అన్ని తరాల వారు ఏమంటారు? ధన్యురాలు. చూడండి, అవును. అన్యుల్ని ధన్యులుగా చేసే దేవుడు. అవును. కాబట్టి పిల్లరా చూడండి, ధన్యురాలు. ఆ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్టయితే మొదటి ధన్యత ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. అంటే ఏం కావాలి మనకు? ఆత్మలో దీనత్వం కావాలి. ఆత్మ విషయంలో దీనులైన, 100 ఎకరాల పొలం ఉంటే ధన్యులు అనరండి, ధన్యులు అనరు. ఏమండి, నీకు 100 మేడలున్న ధన్యులు అనరు. చూడండి, ధన్యులు అనేది ఎవరంటే పాపం పోగొట్టుకున్నవారు. ధన్యులు అనేది ఎవరంటే దేవుని నీతిని నేర్చుకున్నవారు. ధన్యులు ఎవరంటే ఆత్మ విషయంలో దీనత్వం సంపాదించుకున్నవారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని హృదయాన్ని శుద్ధి చేసుకున్నవారు. ఎవరు? ధన్యులు. మారు మనసు పొందినవారు, పాపాలు ఒప్పుకున్నవారు, క్షమాపణ అడుక్కున్నవారు, తిరిగి ఇచ్చేసిన వారు. ఏదో ఒక మేలు కాదండి, మారు మనసు పొందితే అన్ని సరి చేసుకుంటే ఒక మేలు కాదు, అన్ని మేలులు కూడా చూడండి. ఇది చూడండి, హృదయం ఒక కేంద్రం అండి. చూడండి, దీన్ని సరి చేసుకుంటే చాలు, అన్ని సరి అయిపోతాయి. చూడండి, ఎంత మంచి అనుభవం అండి. చాలా మంది చెప్తా ఉంటారు, ఫెలోషిప్ లో అనుభవం చాలా మంచిదండి. చూడండి, చక్కగా మారు మనసు పొందిస్తారు, మీరు పశ్చాత్తాపడతారు, తిరిగి చేస్తారు, నీతిని సంపాదించుకుంటారు, దేవునికి భయపడతారు, క్రమంగా ఉంటారు, ఎక్కువ ప్రార్థన చేస్తారు, ప్రతి చిన్న విషయంలో కూడా సపర్క్ చేసుకుంటారు.
అయ్యో నన్ను బట్టేనా ఏంటని స్వపరీక్ష చేసుకుంటారు. నిజంగా ఇలాంటి అనుభవం ఉంటేనే పరలోకం వెళ్తారండి. చూడండి, ఇది పరలోకాన్ని నడిపించే అనుభవం అండి. ఇది యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన అనుభవం అండి. ఏదో వాక్యం బైబిల్ తేలిక వాక్యాలు తీసుకుని అలా వెళ్ళిపోతాం కాదండి. చేరండి అని చెప్తా ఉంటారు. చేరండి, అవును పిల్లరా. కాబట్టి చూడండి, ఇంకెవరు ధన్యులు? కనికరం గల వారు ధన్యులు, వారు కనికరించబడతారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. చూడండి, సాత్వికులు ధన్యులు. నిజంగా దేవుని మనసు నేర్చుకునేవారు ధన్యులు అంట. ఇంకొక ఇంపార్టెంట్ ఉంది. చూడండి, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. చూడండి, ఇవన్నీ ధన్యతలు అనమాట. ఆవిడ అంటుంది, నన్ను అన్ని తరాల వారు ధన్యురాలు అంటారు. బా, ఎన్ని తరాల వారండి? ఇప్పుడు మదర్ తెరీసా ఉన్నారు. ఆవిడ ప్రభు మాటిని సమర్పించుకుని వివాహం చేసుకోకోకుండా దేవుని కోసం వచ్చి మన భారతదేశంలో ఎంత పరిచర్య అందించిందండి. ఎంతమంది ఆ కలకటా పట్టణంలో కుష్టి వ్యాధి గల వారిని తీసుకొచ్చి పెంచిందండి. చేతులతో పెంచి పెద్దవారిని చేసింది. అయిన అమ్మగారు ఉన్నారు మచిలీపట్నంలో, వచ్చారు తల్లి. ఆవిడ ఎంత ధన్యురాలండి. నన్ను గుడివాళ్ళు వెళ్తుంటే ఇది హైని అమ్మగారు గేట్ అని రాశాడు అప్పిగట్ల జాషువా గారు. అనాథ అవుతే పెంచి పెద్దవారిని చేసింది. తల్లి గేట్ పేరు పెట్టుకున్నారు. చేరండి, అవును. కాబట్టి పిల్లరా చూడండి, ధన్యురాలు. ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు అంటే 100 ఎకరాల పొలం ఉన్న ధన్యులు కాదు. కానీ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కూడా ధన్యులు అనరు. కానీ 5 సంవత్సరాలు దిగిపోతారు. కానీ ఎవరు ధన్యులు అంటే ఈ లోకంలో పరలోకాన్ని తెలుసుకున్న వారు ధన్యులు. చేరండి, అవును. ఈ లోకం మాయ అని, ఈ లోకం ఎడవబడేదని, ఈ లోకం వదిలేదని, ఈ లోకం శాశ్వతం కాదని ఎవరైతే తెలుసుకుని ఆ శాశ్వతమైన పరలోకం దాన్ని సంపాదించుకుని జీవగ్రంథంలో పేరు ఎక్కించుకుని దానికి అర్హత సంపాదించుకున్న వారు, పాపం నుంచి విమోచించబడిన వారు ధన్యులు. క్రీస్తుని నేర్చుకున్న వారు ధన్యులు. యేసు రక్తంలో కడగబడిన వారు ధన్యులు. యేసును మోసిన వారు ధన్యులు. ఎవరండి ధన్యులు ఈ లోకంలో? సరే, అన్ని తరాల వారు. ఎన్ని తరాల వారండి? సెయింట్ ఫ్రాన్సిస్ గారు 18వ సంవత్సరంలో పుట్టిన గొప్ప భక్తుడు. ఆయన పక్షులకు వాక్యం చెప్పారే, సెయింట్ ఫ్రాన్సిస్ అనే భక్తుడు. దానియేలయ్య గారు కూడా ఆయన అంటే ఇష్టం అంట. ఎక్కడైనా సేవకి వెళ్ళాలంటే దానియేలయ్య గారు సెయింట్ ఫ్రాన్సిస్ గారు పుస్తకం ఉండేదండి బైబిల్తో పాటు. ఆయన పుస్తకం. చిన్న అబ్బాయి పేరు ఫస్ట్ అబ్బాయి పేరు జాషువా డానియల్ గారు పెట్టారు కదా. రెండో అబ్బాయి పేరు ఫ్రాన్సిస్ డానియల్ అని పెట్టారు. ఆ ఫ్రాన్సిస్ గారు పేరు పెట్టుకున్నారంట ఆయన. సరేండి, అవును. ఆయన ఎంత భక్తుడో అసలు. ఫ్రాన్సిస్ గారు ఎంత మంచి హృదయం అని ఉండింది. వాళ్ళ నాన్నగారు బాగా ఆస్తిపరుడట. మందిరాలు కడుతున్నాడు అని కోర్టులో వేసాడంట. కోర్టులో వేస్తే నువ్వు ప్రభువుని విడిచిపెడితే మీ తండ్రి గారు ఆస్తి నీకు వస్తుంది, చాలా కోటేశ్వరుడు అంట ఆయన అని చెప్తే, నేను ప్రభువు నిలిచిపెడుతున్నాయా, ప్రభువే నా సొంత రక్షకుడు అని చెప్తే వాళ్ళ నాన్న కోపం వచ్చి ఆ కోర్టులో బోన్లో ఉన్న ఆయన్ని ఆ బట్టలు కూడా నాయ ఇచ్చేమని ఉన్నాయి అన్నాడట. అప్పుడే ఆ రోజే ఆ బట్టలు కూడా తీసేసి ఆ కోర్టులోని మట్టి వస్త్రాలు వేసుకుని ఆ చనిపోయే వరకు కూడా అదే వస్త్రాలు, మట్టి వస్త్రాలతోనే ఆయన 18వ సంవత్సరంలో సేవ చేశారండి. ఆయన ఫ్రాన్సిస్, ఆయన పేరు సెయింట్ ఫ్రాన్సిస్ అని, పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ అని పేరు వచ్చింది ఆయనకి. ఎంత పరిశుద్ధుడు అసలు, ఎంత ప్రార్థన పరుడు. చూడండి, ఆయన పుస్తకం చదివా నేను. ఆయన ప్రార్థన చేయటానికి వెళ్తే ఆయన ఒక డొంకలోకి వెళ్ళి ప్రార్థనలో మోకరిస్తే ఆ ప్రార్థన కాడికి యేసుప్రభువు వచ్చారట. బాప్తిస్మం యోహాను వచ్చారంట, పేతురు గారు వచ్చారంట, కొంతమంది దేవదూతలు వచ్చారంటండి. ఆ 2-3 గంటలు ప్రార్థనలు ఉండి ఆ వారు కూడా ఉండి అందరూ కూడా మాట్లాడుకుని ఎంతో ఎలుగులో మాట్లాడుకుని వచ్చేవాళ్ళంట. అంటే యేసుక్రీస్తే భక్తులే పరలోకం నుంచి వచ్చి కూర్చునే వాళ్ళంట ఆయన ప్రార్థన చేస్తే. అంత భక్తుడు అంట ఆయన. ఎవరండి ధన్యులు? అన్ని తరాల వారు ధన్యులే. చూడండి, యేసును మోసింది ఆవిడ, నిందలు కూడా మోసింది. ఏమ్మా, నువ్వు మంచి వాళ్ళు కాదంటే మంచి వాళ్ళు కాకుండా పోతావా? మనుషులు అంటారు, చూడండి, మీరు మంచి వాళ్ళు కాదు అంటారు. మంచి వాళ్ళు కాదు మనుషులు అంటే అయిపోరు. చూడండి, అవును, నువ్వెందుకు పనికిరావు అంటారు. ఎందుకు పనికిరావు అంటే పనికిరాకుండా అయిపోతారా? అవరండి, మనుషుల బాటలు పెట్టుకోకూడదు, అయ్యే దీవులను అనుకోవాలి. మనకి ఈ మరియా క్రీస్తుని జన్మనిచ్చిందంటే ఎంత ధన్యురాలండి.
ఎంత ధన్యురాలు ఆవిడ, ప్రభువును మోసింది కాబట్టి మొయ్యి. యేసును మోసేవారు ధన్యులు, యేసును తీసుకెళ్లేవారు ధన్యులు, యేసును ప్రకటించేవారు ధన్యులు, యేసు గురించి సువార్త చెప్పేవారు ధన్యులు, యోగ్యులు. ఎవరమ్మవారు? కాబట్టి పిల్లరా ఆవిడ తర్వాత 2 దీనురాలు. ఎవరమ్మా? నిజంగా ఎంత దీనులకు ఉన్న లక్షణాలు ఏంటంటే ఏంటి ఆ దీనులకు ఉన్న లక్షణాలు ఏంటి? మాట వింటారు. దీనిలో ఏం చేస్తారమ్మా? మాట వింటారు. ఏమండి? తర్వాత చూడండి ఇంకేంటి దీనికి ఉన్న లక్షణం ఏంటంటే కంగారు పడరు, తొందరపడరు. చూసారా? తొందరపడరు, కంగారు పడరు, వింటారు, మాట వింటారు. సరండి అవును. కాబట్టి పిల్లరా దీనులను ఉన్నత స్థలములో నిలవబెట్టును. సరండి అవునండి. మనకు దేవుని మాట వింటే, మన సతీష్ కుమార్ గారు చెప్తున్నారు, ఆయన పుట్టినరోజు మేము ఆయన లైవ్లో చూసాం. చూడండి ఆయన పుట్టినరోజుకి ఆయన సీఎం గారు కూడా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్న ఆ స్టేజ్ మీద ఆయన చెప్తూ ఉన్నారు సాక్ష్యం. ఏం చెప్తున్నారంటే ఆ చిన్నప్పుడు అంట సినిమా హాల్లో ఉండేయంట వాళ్ళ నాన్న వాళ్ళకి వాళ్ళ పితరులకి. సతీష్ కుమార్ కాపువరం ఆ ప్రాంతంలో బాగా సినిమాలు చూసేవాడంట, తర్వాత ప్యాకెట్ ఆడేవాడంట. 11 సంవత్సరాలకి సిగరెట్ కాల్చి అలా బాగా పాడైపోయాడంటండి. వాళ్ళ అమ్మందంట ఒకసారి, వాళ్ళ అమ్మ అనేదంట, ఒరే ఆ దేవుడు కూడా నిన్ను బాగు చేయడు, ఆ దేవుడు కూడా నిన్ను బాగు చేయడు, ఆ దేవుడు కూడా నేను బాగు చేయడు అనేదట. అంత పాడైపోయాడంట. ఒకసారి ఆయన ఈదులో ఆ ఊరు జైపాల్ గారు వెళ్ళారంట వాక్యం చెప్పడానికి. జైపాల్ గారు వాళ్ళ మేనమామే, అంటే ఆయన మరి వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ అనమాట. సర్లే మొత్తానికి వెళ్ళారట. వెళ్ళేటప్పటికి అక్క కొడుకు అనమాట, అంటే ఆయన అక్క చెల్లెలి పిల్లలు అనమాట, వాళ్ళ అమ్మను జైపాల్ గారు. సరే మొత్తానికి వెళ్ళారంట, సువార్త చెప్తున్నారట. ఆయన సువార్త చెప్తుంటే ఈయన కూడా 11 సంవత్సరాల వయసులో కూర్చున్నాడంట. ఆ మీటింగ్ లో కూర్చుంటే దేవుడు ఎవరినైనా బాగు చేస్తాడు, దేవుడు ఎవరినైనా బాగు చేస్తాడు, ఎంత పాడైపోయినా బాగు చేస్తాడు, ఎలాంటి స్థితి అయినా బాగు చేస్తాడని ఈ సేవకుడు చెప్తున్నాడు. ఎవరైనా జైపాల్ గారు. వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది? దేవుడు కూడా నేను బాగు చేయలేడు అని చెప్తుందంట. ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? జైపాల్ గారు ఎలాంటి వారినైనా నేను మోకరిస్తా, నేను మోకరించి ప్రార్థన చేసి లేచేటప్పుడు నేను మారిపోవాలనుకున్నాడంట. ఆయన మోకరించాడంట, ఏడ్చాడంట, నేను నీ కోసం బ్రతుకుతాను అన్నాడట. మొత్తానికి లేచే లోపల కొంత మార్పు వచ్చిందంట, సంతోషం వచ్చిందంట, ప్రార్థనకి వెళ్తాం ప్రారంభించాడంట, మార్పు వచ్చిందంట, లోకం మీద జయం వచ్చిందంట. ఆయన కెనడా దేశంలో జాబ్ వచ్చిందంట. వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కూడా మా అబ్బాయికి జాబ్ వచ్చింది, మా తమ్ముడికి జాబ్ వచ్చింది వెళ్ళాలనుకున్న సమయంలో ప్రార్థన చేశాడట. చూడండి, నన్ను బాగు చేసావు ప్రభువా, మీ చిత్తం ఏంటి ప్రభువా, నేను జాబ్కి వెళ్ళనా, లేతే మీ చిత్తం ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నారట, నిన్ను బాగు చేసింది అనేక మందిని బాగు చేస్తావని అన్నారంట దేవుడు. ఏమన్నారమ్మా? నిన్ను బాగు చేసింది అనేక మందిని బాగు చేస్తావని నిన్ను బాగు చేశాను, నా సేవ చేయమన్నారంట దేవుడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ నాన్నతో నేను జాబ్కి వెళ్ళను, నేను సేవ చేస్తాను, సేవకి వెళ్తానంటే ఏడ్చారంట, కోపడ్డారంట, కొట్టమోయారంట, తిట్టమోయారంట. కానీ ఒక మాట అన్నారంట, అబ్బాయి నువ్వు పాడైపోయి చదువు కూడా లేకోకుండా తిరిగితే ఏం చేసేవాళ్ళం, దేవుడు నేను బాగు చేసాడు కాబట్టి సేవకి వెళ్ళిన ఆయన అన్నారంట. చూడండి ఎంత లక్షల మంది అండి, ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి, ఎంతమంది తాగుబోతులు మారుతున్నారు. చూడండి ఆయన సాక్షి ఉన్నా నేను. ఆ యవన కాలంలో ఆయన వర్షం వస్తుంటే అలాగ పడుకుని ప్రార్థన చేసేవాడట. 3 గంటలు కుర్చీ వేసుకుని 4 గంటలు ప్రార్థన చేసేవాళ్ళట. వివాహం కానికి సరిగా దూకునేవాడు కాదట, సరిగా బట్టలు వేసుకునేవాడు కాదంట ఆయన. చూడండి ఆయన కారంతో తినేవాడు అంటాను, తను తరిమి తెచ్చుకున్నాడంట ఆయన. ఏమండి? కాబట్టి పిల్లరా ఎంత దీనత్వము, దీనమైన మనసు. చూడండి అవును. కాబట్టి సింహాసనం నుంచి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించను. ఏమంటే పేతురు గారు కూడా అదే అంటాడు. మన మధ్య వాక్యం చెప్పుకున్నాం, మన అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి. ఆ దినాల్లో చూశారంటే అండి 700 సంవత్సరాల క్రితమే యెషయా గారు చెప్పారట, కన్యక గర్భవతే కుమారుని కన్నా ఆయనకి ఇమ్మానుయేలును
పేరు పెట్టారు. యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి. చాలా మంది చూశారట, కానీ మరియా ఎంత పరిశుద్ధురాలు, ఏమండి మరియా అది ఎంత హృదయాన్ని కాపాడుకుందో, ఏమండి ఆ యవనస్తురాలు చూడండి ఎంత ప్రార్థన పర్రాలు, ఎంత యోగ్యురాలో. ఈ దినాలు యవనస్తులను కలుపుతుంటే ఈ దినాలు యవనస్తుల హృదయాలు తెలుసుకుంటేనండి చూడండి ఎంత భయంకరంగా మారిపోతున్నాయో. ఫోన్లు ఒకటి ఉంటాయి చూడండి, ఆ ఫోన్లో ఆ మెసేజీలు చూడండి, ఆ వాట్సాప్లు చూడండి, ఆ ఫేస్బుక్లు చూడండి ఎలాగ ఉంటాయో, ఎలాంటి దృశ్యాలో చూడండి, ఎలాంటి మనస్సో చెప్పడానికి లేదండి. చూడండి అంటే పవిత్రత కాపాడతలేదు, పరిశుద్ధత కాపాడతలేదు, వినయం కాపాడతలేదు. ఎవరిని చూసినా మోసం చేయటమే, తల్లిదండ్రులు మోసం చేయటమే. ఎంత పాడైపోతూ ఉంది సమాజం, ఎంతమంది పాడైపోతూ ఉన్నారు చూడండి. కానీ చూడండి ఈ మరియమ్మ ఆ యవన కాలంలో ఎంత భక్తి కాపాడుకుందో ఆ తల్లి. ఎంత ధన్యురాలండి ఆవిడ, ఎంత దీనురాలండి ఆవిడ. ఎందుకు దీనురాలో తెలుసా? నేను పురుషుని ఎరగను, ఎంత సాక్ష్యం చెప్తుందండి. కొంతమంది ఉన్నారు బైబిల్లో, రెప్పుగా ఉంది చూడండి. తర్వాత యెఫ్తా కుమార్తె ఉందండి, యెఫ్తా కుమార్తె ఉంది. యవన కాలంలో కొండల మీదకి వెళ్ళి 40 రోజులు ప్రాలాపించి ప్రార్థన చేసి, ఏమండి తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, నీ మాట ప్రకారమే జరిగినాయి అని చెప్పిందండి ఆవిడ. ఎంత ధైర్యం చెప్పింది తండ్రికి. తండ్రి వెనక తిరగలేదు, ఆ పాప వెనక తిరగలేదు. 40 రోజులు నాకు సమయం ఉండి నా కన్యాత్వాన్ని గురించి నేను ప్రాలాపిస్తాను. పాపం లేదు కదా, ఇంకా 40 రోజులు ఎందుకు అంటే ఏమో ఏదైనా సూపులో వంకర ఉందేమో. నిజంగా ఎంత పరిశీలన అండి, ఎలాంటి పరిశుద్ధులండి ఆ తల్లి, అలాంటి పరిశుద్ధులు. ఆ 40 రోజులు ఈ డాడీ 40 రోజుల్లో నేను ఏం అనిపించాలో, లోకాన్ని ఎంత అనిపించాలో, ఏం చెయ్యాలో, ఏమనుకున్నానో అవన్నీ 40 రోజులకి నా ఆశలు తీర్చుకుంటాను అనలేదండి ఆవిడ. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఉపవాసం, ఉపవాస ప్రార్థన చేరండి. అవును, తన అర్పించుకుంది. ఏమండి పరలోకం వెళ్ళిపోతానికి సిద్ధపడుతుంది. నేను ఇంకా పరిశుద్ధురాలుగా, కుంటిది గాని, గూనిది గాని, గుడ్డిది గాని యెహోవాకి ఆ అర్పణ అది అర్పించకూడదు, నేను పాపంలో ఉండకూడదు, నేను నా తలంపు కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆ 40 రోజులు ప్రాలాపించిందంటే మామూలు ప్రార్థన కాదు. ప్రభా నాయన, ప్రభా నాయన. కొంతమంది ప్రార్థన చేస్తా నోట్లోంచి మాట రాదు, అలా కాదు. కొండల్లోకి వెళ్ళి ఎంత నోరుందో, ఎంత గట్టిగా ప్రాలాపించం అంటే మామూలు విషయం అది. ప్రాలాపించం అంటే అమ్మో సరండి. నిజంగా అలాంటి వారు ఉన్నారు బైబిల్లో సరండి. అవును, అండ్ మరియా చూడండి ఎంత పరిశుద్ధురాలో. ఏమండి కాపాడుకుంటే ఉంది ధన్యత సరండి. హృదయాన్ని కాపాడుకుంటే, పరిశుద్ధంగా కాపాడుకుంటే, అపవిత్రత లేకోకుండా కాపాడుకున్న వాళ్ళకు ఉంది పరలోకం ఉంది. 7 ఏండ్ల ఇందుంది చూడండి. 7 సంవత్సరాల పరిపాలన ఉంది, తరతరాలు యుగయుగాలు చూడండి ఆ వాడబారని దేవుని రాజ్యం ఉంది చూడండి. ఈ లోకంలో కూడా ప్రతిఫలం ఉంది, ఈ లోకంలో కూడా దేవుని సన్నిధి ఉంది. అవును, కాబట్టి పిల్లరా చూడండి మరియా దీనురాలండి. దీనులు బహుక్షేమము కలిగి సుఖిస్తారట. దీనులు ఉన్నత స్థలాలు. ఎస్తేరు దీనత్వమే. ఎస్తేరు ఎంతమ్మా? తల్లిదండ్రులు ఉన్నారా? ఎస్తేరు తల్లిదండ్రులు ఉన్నారా? కానీ 127 సంవత్సరాలకు అధిపతి దీనురాలు ఆవిడ. ముద్దుకాయ. ఎంత క్రమశిక్షణ ఆయన అంటే, ఎంత టైం అంటే, ఎంత క్రమశిక్షణ ఆయన అంటే, వంగక నమస్కారం, ప్రాణాలు పోతున్నా సరే అంత నిష్టగలవాడు యూదుడు. ఆయన పోషణ కింద ఉందండి. ఎంత దీనత్వమో నేర్చుకుంటుంది ఆవిడ చూడండి. ఆవిడ దీనులండి, దీనులు ఉన్నత స్థితిలో ఉంటారు చూడండి. మరియా కూడా చూడండి ఎలాంటి పరిస్థితి అంటే చాలా దీనత్వం, దీనురాలన్నమాట చూడండి. నేను దీనురాలని చెప్పింది ఇదే అధ్యాయంలో చివర చూడండి. ఆ తర్వాత పిల్లరా ఆవిడ ఎవరంటే పరిశుద్ధురాలు. ఎవరమ్మా ఆవిడ? నిజంగా ఎంత పరిశుద్ధురాలు, యోగ్యురాలు ఆవిడ. ఎవరమ్మా? యోగ్యురాలు. నిజంగా చూడండి దేవుడు పరలోకంలో ఎన్నిక జరిగినప్పుడు, పరలోకంలో ఎలాగో యేసుప్రభువు అడుగు పెట్టాలని చూసినప్పుడు, పరలోకం అంతా చూసినప్పుడు చూడండి దేవుడు చూసినప్పుడు ఎవరు కాపాడుతున్నారు? మరియా కాపాడుతా ఉంది. అవునండి, దేవుడు కూడా ఎవరికన్నా ఆయన సువార్త ప్రకటించాలి అన్నప్పుడు ఆ ఏరియాలో చూసినప్పుడు ఎవరు కాపాడాలి? మనం కాపాడాలండి. ఎవరు కాపాడాలమ్మా? నిజంగా ఆ తల్లి నేనంటే అంత ప్రేమ, చక్కగా చెప్పగలుగుతుంది సువార్త.
చూడండి చూడండి, ఆయన ఉన్నాడంటే ఎంత దీనుడు. ఆయనకి ఈ పని అప్పచెప్తానని దేవుడు మనకు పని అప్పచెప్పాలండి. చారండి, అవును. కాబట్టి యోగ్యురాలు ఆవిడి, ఘనురాలు ఆవిడి, ఏమండి, తర్వాత ఆత్మీయురాలు ఆవిడి, ఆ తర్వాత ప్రార్థనా పర్రాలు ఆవిడి. మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనలో ఉన్న తల్లి మరియమ్మ. పేతురు గారు సరసాల్లో ఉంటే మార్కు తల్లి ఇంటికాడ మరియమ్మ ఇంటికి ప్రార్థనలో ఉన్న తల్లి మరియమ్మ ఎంత ప్రార్థన పర్రాలో. చూడండి, ఆత్మీయురాలు ఆవిడి. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఉండేది. మరియాకి వివాహం యేసుప్రభు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టారు, మళ్ళా పిల్లలు పుట్టలేదు అంటారు కొంతమంది. బైబిల్లో ఉన్నాయి. వడ్లవాని కుమారుడు కాడా. చూడండి, యేసేపు, చూడండి కొంతమంది పేర్లు ఉన్నాయి. చూడండి, యాకోబు, వీళ్ళందరూ కూడా సహోదరులు కారా అంటుంది. పిల్లలు ఉన్నారు. చూడండి, ఆవిడ అయోగ్యురాలు, ఆవిడ పరిశుద్ధురాలు, యేసుకు జన్మనిచ్చిన తల్లి ఆవిడ. ఆవిడ భక్తి నేర్చుకోవాలి. చూడండి, ఆవిడ పెద్ద ప్రాముఖ్యత వల్ల బైబిల్ మీకు తెలుసా? కానాని వివాహంలో ప్రభువారు ఏమన్నా, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, చూడండి అమ్మా నాతో నీకు ఏం పని, నా సమయం ఇంకా ఇచ్చారా? తర్వాత అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చారు. ఎవరు నా తల్లి నా సహోదరులు? నా తండ్రి చిత్త ప్రకారం చేసేవారు నాకు తల్లి సహోదరులు అన్నారు. చూడండి, అవును. కాబట్టి మరియ ధన్యురాలు, మరియ ప్రభువును మోసిన ఆవిడ. అన్ని తరాలు పరలోకులు ఎంత గొప్ప స్థానం ఉంది ఆవిడ పరిశుద్ధత, ఆవిడ ధ్యానత్వం, ఆవిడ ప్రార్థన, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. చూడండి, మనం నిజంగా మరియాని చూడండి ఎంత మాదిరిగా పెట్టుకోవాలో మనం కూడా ప్రభువును మోయాలి. అవునుగానండి, లాస్ట్లో మాట చెప్తాను. మరియా ప్రభువును మోసింది, మరి మనకు ఆ భాగ్యం లేదు అనుకుంటున్నారు మీరు. ఒకసారి లోకసువార్తలో 11:27 ఒకసారి చూడండి. నీ మాటలు చెప్పుతుండగా ఆ జనసమూహంలో స్త్రీ ఆయన చూసి, నిన్ను మోసిన గర్భమును ధన్యములై ఉన్నవి అని కేకవే చెప్పిందంట. అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరీ ధన్యులు. బా ఏంటంటే మరియా కన్నా మరీ ధన్యులు అంటే ఎవరు? నా వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరియా కన్నా మరి ధన్యులంట. ఎవరైతే దేవుని వాక్యం వింటారో, ఆ వాక్యం హృదయంలో పెట్టుకుంటారు, ఆ వాక్యం విని గడగడగడగా వణుకుతారు, ఆ వాక్యం విని భయపడతారు, ఆ వాక్యం విని సరి చేసుకుంటారు, ఆ వాక్యం విని ధైర్యం పొందుతారు, ఆ వాక్యం విని సంతోషిస్తారు, చూడండి దాన్ని అంగీకరిస్తారు, వారు మరియా కన్నా మరిదండి. చూడండి, కాబట్టి చూడండి చాలా మంచి పాత్ర ఆవిడ. మనం కూడా చూడండి ఇలాంటి భక్తి నేర్చుకుని, మరియా లాంటి భక్తి నేర్చుకుని మనం కూడా ఎంతో విశ్వాసంతో చూడండి మనం కూడా మారుమనసు పొంది ప్రభువుని మోస్తా, అనేక మందికి సువార్త చెప్తా, అనేక మంది చక్కగా దేవుని గురించి చెప్తా, వాక్యాన్ని మొదలు పెట్టుకుని అడిగితే మనం కూడా ధన్యులైపోతాం. చూడండి, అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు అని ఆవిడే అంది. కాబట్టి మనల్ని కూడా ధన్యులు అవ్వాలంటే ఏం చేయాలంటే ఇలాగుంటే ధన్యులు అవ్వం, ఇంకా మారాలి. చూడండి, ఇలా ఉంటే ధన్యులు అవ్వం, మారాలి, మార్చుకోవాలి, జయ జీవితం కావాలి, పరిశుద్ధులు అవ్వాలి, సో నీతిని సంపాదించుకోవాలి, మనసు పెట్టాలి, మనసు పెట్టి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి. చూడండి మనం చక్కగా సరి చేసుకుంటూ ఉండాలి. మనుషుల మాటలు పట్టించుకోకూడదు. మన దేవుని సన్నిధికి వెళ్ళి మన హృదయాలు సరి చేసుకోవాలి, చక్కగా ప్రభువా అని చక్క ముందరికి వెళ్ళిపోతూ ఉండాలి. చరండి, దేవుడు మనల్ని వాడుకుంటాడు, మనల్ని ధన్యులుగా చేస్తా, అన్యులను ధన్యులుగా చేస్తారు. లేరా వాక్యం విని దాన్ని గైకుంటే, వాక్యం అంటే ఏంటండి చాలా పవర్ఫుల్ అనమాట. చూడండి, అవును. కొంతమంది నామకార్థంగా ఎంత వాక్యం ఉన్నా సరే గోడ మీద నీళ్ళు కొట్టినట్టుగా అలా వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, అలా కాదండి. ఆ వాక్యం విని మనం సరి చేసుకు, ఇంకేముంది మన హృదయాన్ని ఇంకేం మార్చుకోవాలని మనం సరి చేసుకుంటా ముందలకి వెళ్ళాలి. వాక్యం ఎంత పవర్ఫుల్ తెలుసా? గుంటూరు జిల్లాలో చెరుకుపల్లి అని ఒక ఊరు ఉంది. ఆ ఊరు ఒక ఆయన వచ్చాడంట పల్లెటూరు నుంచి, ఆ పక్క ఊరు నుంచి. సరే ఎవరో సువార్త పత్రికలు ఇస్తున్నారట. సువార్త చూడండి కడపత్రాలు అంటారు కదా, ఇస్తున్నారు. అసలు కింద పాడేస్తే దేవుడు నమ్ముకోలేదు, కింద పాడేస్తే ఎందుకులని జేబులు పెట్టుకున్నాడంట ఆయన. సరే వెళ్తుంటే సైకిల్ ప్యాచ్ పడిపోయిందంట. సరే వెళ్తుంటే ఆ మయ్యాన్న చెట్టు ఉందంట,
ఆ చెట్టుకాడ చాలా మంది చచ్చిపోయారంట, చాలా మంది. సరే చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే ఈయన వెళ్తాడంట. వెళ్తానే 2 దయ్యాలు ఉన్నాయంట. మనోడు వస్తున్నాడు, ఈరోజు ఈయన పని అయిపోయింది అందంట ఒక దయ్యం. ఇంకో దయ్యం అందంట, అరే ఆయన జేబులో చూడు దేవుని వాక్యం ఉంది, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం, ఆయన పట్టుకోలేం, ఆయన ముట్టుకోలేం అంటుందంట ఇంకో దయ్యం. అమ్మో నిజమేరు, ఏముందా జేబులో? వినపడుతున్నాయంట ఈయనకి మాటలు. ఆ మాటలు వినపడుతున్నాయంట ఈయనకి. వచ్చాడంట, మాట్లాడుకొని ఉన్నాయంట. మనోడు బ్రతికిపోయాడు, వాక్యం ఉంది ఆయన జేబులో అంటే, అమ్మో వాక్యానికి ఎంత విలువ ఉందా? దయ్యాలు ఏం చేయలేవా? వాక్యం ఉంటే బ్రతుకులు మారుతాయా? వాక్యం ఉంటే మేలు జరుగుద్దా? వాక్యానికి ఎంత శక్తి ఉందా అని ఆ వాక్యం చదువుకుని ఆ ఊర్లో చెప్పాడంటండి. ఆయన మారిపోయాడంట, ఆయన బైబిల్ కొనుక్కున్నాడంట. ఆయన ఎంతో దేవుని సన్నిధిలో ఎంతో పెరిగాడంట. ఆయన చూడండి, దేవుని వాక్యం ఏమనుకున్నారు మీరు? వాక్యం అశ్రద్ధ చేయొద్దు. ప్రతిరోజు బైబిల్ చదవండి, మోకాల మీద చదవండి. యవనస్తులు అవుతే నేను మోకాల మీద బైబిల్ పూజ చేశా, పాస్టమ్మ గారు కూడా మోకాల మీద 3 సార్లు పూజ చేశారని చెప్తారు. బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, మనసాక్షిని కాపాడుకోండి. అటు ఇటు పరిగెడతాం కాదు, మనుషులు నమ్ముకుంటాం కాదు, సేవకులు నమ్ముకుంటాం కాదు, కొన్ని క్రీస్తుని నమ్ముకు. మోకరించు నీ గదిలోనే, నువ్వు హృదయాన్ని సరి చేసుకో, కన్నీరు కార్చు దేవుని కోసం. నీ హృదయాన్ని పవిత్రంగా కాపాడుకో. దేవుని చేపట్టుకున్నాడు నువ్వు. చండి, ఆ మరియా అసలు లోక రక్షకుడిని లోకానికి అడుగు పెడతానికి కారణం మరియా అయ్యిందండి. చూడండి, అవును పిల్లలు, అలాగే మనం కూడా కొంతమంది సువార్త ప్రకటిద్దాం ఈ ప్రాంతంలో. నేను చక్కగా దేవుని కోసం మరి అనేక మందిని ప్రభు సన్నిధిలో ఆహ్వానిద్దాం. చూడండి, క్రీస్తు ప్రభువుని అందిద్దాం, క్రీస్తు ప్రభువుని మోద్దాం. అదే మనకి గొప్ప ధన్యతగా మారిపోతుంది. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.